అందరికీ ఇష్టమైన చికెన్ పచ్చడి అయితే నేను 4 minutes లో చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చెప్తానండి. ఫస్ట్ అయితే మనము బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. నేనైతే 2 kgs తీసుకున్నాను. ఈ 2 kgs బోన్లెస్ చికెన్ ని ఫస్ట్ మనము ఉప్పుతో శుభ్రంగా కడిగేసి ఉప్పు అలాగే పసుపు వేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేయాలి. తర్వాత ఈ విధంగా గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేసి ఉడకనివ్వాలండి. అంటే మనకి చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకబెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన తర్వాత మనము డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. దీనికోసం అయితే పప్పుల నూనె అయితే వాడాలండి. అలాగే మనకి ఈ మొక్క వచ్చేసి చూసారు కదా, నేను వీడియోలో చూపించే విధంగా అయితే ఉండాలి. లోపలైతే ఇలా వస్తుందన్నమాట. మీకు వెంటనే తినేసిలా ఉంటే కొద్దిగా మెత్తగా వేపుకోండి. నిలవ ఎక్కువ కోసం అయితే కొద్దిగా గట్టిగా వేపుకోవాలి. అలాగే మనకి చికెన్ వేయించిన తర్వాత నూనె అడిగిన ఈ విధంగా అయితే వస్తుంది. ఇదంతా తీసేసుకోవాలండి. లేకపోతే నూనెని ఇంకొకసారి ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక్కొక్క కేజీకి 4 స్పూన్ల చొప్పున వేయించుకోవాలి. అంటే నేను ఇది 2 kg చికెన్ కాబట్టి 8 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఈ మిగిలిన నూనెలో వేసేసి బాగా వేయించుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకుంటేనే పచ్చడి నిలవ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి ఎర్రగా రావాలి. ఒకసారి వీడియోలో చూడండి, నొరగలాగా వస్తుంది కదా. ఈ విధంగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకున్న తర్వాత మసాలా అయితే రెడీ చేసుకుందాము. 2 kg చికెన్ పచ్చడికి 8 యాలకులు, 4 అంగుళాల దాల్చిన చెక్క, 20 లవంగాలు, అలాగే నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో చూపించిన స్పూన్తో వచ్చేసి మీరు 1 స్పూన్ మెంతులు వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ జీలకర్ర తీసుకోండి. నేను 2 kgsకి చెప్తున్నాను. మీరు కేజీ పచ్చడి పెట్టుకునేలా ఉంటే నేను వేసి దాంట్లో సగం సగం వాడొచ్చు అన్నమాట. జీలకర్ర వచ్చేసి 2 స్పూన్స్ తీసుకోవాలి. అలాగే ధనియాలు వచ్చేసి 4 teaspoons తీసుకోవాలండి కేజీకి. అయితే నేను 2 kg పచ్చడి పెడుతున్నాను కాబట్టి 2 kgలకి కూడా 8 స్పూన్స్ల ధనియాలు అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఆవాలు వచ్చేసి 2 kg చికెన్ పచ్చడికి 4 స్పూన్ల ఆవాలు అయితే తీసుకోవాలి. ఈ విధంగా మనము మసాలా దినుసులు అయితే రెడీ చేసుకున్న తర్వాత వీటిని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలండి. ఇవి స్మెల్ బాగా వచ్చేలాగా, అంటే మీకు వేయించేటప్పుడు స్మెల్ తెలిసిపోతుంది. ఆ విధంగా మనము స్లోగా వేయించుకుంటే మనకి స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. కొద్దిగా గోల్డ్ కలర్లో కూడా ఇవన్నీ వస్తాయి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని అయితే మనము మిక్సీ పెట్టుకోవాలండి. ఈ మసాలా దినుసులు మనము నేను చెప్పినట్టుగా వేసుకుంటే మనకి పికిల్ టేస్ట్ ఇంకా బాగుంటుంది, గ్రేవీ కూడా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా చిన్న మంటలో వేయించుకున్న తర్వాత మిక్సీ అయితే పెట్టేసుకోవాలి. మెత్తగా అయితే ఆడుకోవాలండి. మెత్తగా ఆడుకున్న ఈ మసాలా పొడాన్ని మనం వేయించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలండి. కారం వచ్చేసి 2 kg చికెన్ పచ్చడికి 8 స్పూన్లు కారం అయితే వేయాలి. సాల్ట్ వచ్చేసి 4 స్పూన్లు వేయాలండి. మనం సాల్ట్ అయితే ఉపయోగించకూడదు. గళ్ళుప్పుని ఎండలో ఎండపెట్టి మిక్సీ పెట్టుకుని అయితే ఉపయోగించాలి. నేను 4 స్పూన్లు వేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే ఇందాక చెప్పిన మిక్సీ పెట్టిన గరం మసాలాలు కూడా వేసేసాను. ఆ క్లిప్ అయితే కొద్దిగా మిస్ అయిందండి. ఆ పొడిని కూడా వేసేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను కదా. మనం వేయించి పెట్టుకున్న చికెన్ పీసుల్లో అయితే ఈ మిశ్రమాన్ని కలిపేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. మనకి ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. నేను కొద్దిగా ఆయిల్ పడింది వేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది కానీ కాసేపటికి బాగుంటుంది, అంటే నానుతుంది కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది. అలాగే 2 kgలకి కూడా నేను చిన్న నిమ్మకాయలు 5, పెద్ద నిమ్మకాయలు 3 తీసుకున్నాను. ఈ నిమ్మకాయలను అయితే రసం అయితే తీసేసుకోవాలి. తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూసారు కదా, నూనె అంతా పీడ్చుకుని ముద్దలా వచ్చింది. ఈ విధంగా చల్లారిన తర్వాత మనం తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా 3 నెలల నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 5 months ఉంటుందండి.